పాటలు పాడంగానే వాక్యం వినంగానే ఆరాధన చేయగానే ఆరాధన అయిపోగానే ఏంటి ఇప్పుడు మనకి ఇంటర్వెల్ ఇంటర్వెల్ మనకి అవునే కదా ఇంటర్వెల్ మనకి ఇది ఇక్కడనే కాదు, నేను ఎక్కడ ఎప్పుడు పోయినా నీకు ఇదే కొనసాగించబడుతుంది. అదేంటో నాకు అసలు అర్థం కాదు. భక్తి సంఖ్యలు మాత్రం నేర్పలే విధంగా మనకి ఏంటంటే ఆరాధన చేయగానే లేచిపోతాడు అంతే. ఏం చేస్తాడు? ఆయన ఆరాధన చేయగానే వెళ్ళిపోతాడు బయటికి. పొద్దున 9 గంటలకు వచ్చి మధ్యాహ్నం 2 గంటల వరకు కూర్చునేవారు కొద్దిమంది అంటాక కొద్దిమంది. ఆ కొద్దిమంది దేవుడు తీస్తాడంట. మరి దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కానీ ఆరాధన చేసినప్పుడు కానీ మనం లేచిన పడతామా, ఎప్పుడు కానీ మనం పాట పాడతామా ఆ సమయంలో మాత్రమే. ఆ 5 మినిట్స్ అట్లా పోయితే రావాలంతే. అది ఎవరు తెలియకుండా అట్లా పోయితే రావాలంతే. నేను అదే విధంగా చేస్తాను. ఇప్పుడు నేను మందిరంలో ఉంటాను, నేను ప్రతి వారం సంఘానికి వెళ్తూ ఉంటాను, మందిరానికి వెళ్తూ ఉంటాను. నేను మాత్రం ఒక 5 మినిట్స్ కంటే బయట ఎక్కుంటాను. ఒక 5 మినిట్స్ ఫైనల్గా. అదే ఎక్కువ టైమింగ్కి ఇక ఏ టైంలో అది ఆరాధన చేసే టైంలో మాత్రమే. పాట పాడినప్పుడు కానీ ఎప్పుడు కానీ అందరికంటే ముందుగా పోతా, అందరికంటే లాస్ట్ పోతా. ఏం చేస్తాను నేను? అందుకని నేను దీవించబడడానికి గల కారణం ఏంటంటే దేవుడు అందుకని దీవిస్తాడు. ఎందుకు దీవిస్తాడంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని పట్ల ఇంట్రెస్ట్ కలిగి ఉండాలంట. మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాం. మనం దేవుని పట్ల ఇంట్రెస్ట్ కలిగి లేకనే ఇవన్నీ కష్టాలు, ఇవన్నీ బాధలు, ఇవంతా దుఃఖం ఏడికలు వస్తున్నట్టు దేవుని పట్ల మనం ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాం. పొద్దుగాలు లేచి దేవుని నమ్ముకున్న తర్వాత పొద్దుగాలు లేచి దేవుని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించి ముందుగా వచ్చి లాస్ట్కి వెళ్తే ఎంత బాగుంటుంది. ముందుగా వెళ్తే ఆశీర్వాదం, చివరికి వెళ్తే ఆశీర్వాదం తీసుకొని వెళ్తే కూడా ఆశీర్వాదం. ఆశీర్వాదం తీసుకోకుండా వెళ్ళకూడదు మందిరానికి వచ్చి. ఆ వారం అంతా ఆశీర్వాదం నీకు రాదు. దేవుని వాక్యం అట్లాంటి సెలవిస్తుంది. మన సావాసంలో అంత రాజాగా నేర్పించిండు. భక్తి సింహకు లేదని నేర్పించిండు. అంటే చాలా ఇష్టమైన బోధ. మన బోధ అసలు బోధ. మన సావాసం కానీ మన గొప్పతనం కానీ మామూలు సావాసం కాదు. ఎప్పుడు సావాసం అంటే ఏదో నార్మల్ సావాసం కాదు. ఎప్పుడు సావాసం అంటే భక్తి సింహకులు దానికి గల కారణం ఏంటంటే ఆయనకంటే ముందుగా 2 వ్యక్తులు. మీకు తెలుసో తెలియదు. ఒక భక్తి సింహకులు బయటకు రావాలంటే అంతకుముందు 2 వ్యక్తులు చనిపోయారు. భక్త సింహకులు పరిచర్య చేయడానికి అంత నిష్ట ఎందుకు కలిగి ఉందంటే 2 యువరాజులు చనిపోయారు. వాళ్ళు ఎవరంటే పంజాబ్ రాష్ట్రం వాళ్ళది. ఎక్కడ వాళ్ళది? పంజాబ్ రాష్ట్రం. పంజాబ్ రాష్ట్రం అంటే మొత్తం సిక్కులలో ఉంటుంది. ఏంటి? పూర్తి భయంకరమైన విగ్రహాల దగ్గర. అంటే వాళ్ళ దేవతలకు కానీ దేవుళ్ళకి కానీ అంతలా మొక్కేవారు వాళ్ళు. ఎవరు? సిక్కులలో. అంటే అంత భక్తి వాళ్ళు. చివరికి తల క్యాన్సర్ వస్తుంటారు వాళ్ళ భక్తి కోసం. అంత భక్తి మంత్రులు వాళ్ళు. మొట్టమొదటిగా భక్తి సింగ్ కంటే ముందుగా ఎవరు వచ్చారంటే కర్తార్ సింగ్ వచ్చింది. ఎవరు? కర్తార్ సింగ్ అంటే ఆయన ఎవరంటే ఆయన ఒక సిక్కు మతస్థుడే. ఆయన దేవుని నుండి రక్షింపబడి మారు మనసు పొందుకొని దేవుని ఆశ్రయించి ఆయన కూడా దేవుని కొరకు చనిపోయాడు. కర్తార్ సింగ్ మొట్టమొదటి ఎవరు? కర్తార్ సింగ్ తర్వాత ఎవరంటే సాధు సుందర్ సింగ్. ఎవరక్క? సాధు సుందర్ సింగ్ ఎవరంటే ఆయన కూడా సిక్కు మతస్థుడే. ఆయన అతి భయంకరమైన మతస్థుడు. విగ్రహాలను గొలిచేవాడు, దేవతలను గొలిచేవాడు. ఆయన చివరికి చనిపోయాడు. ఎక్కడ చనిపోయాడు? యవ్వనంలో చనిపోయాడు. మళ్ళీ పెద్ద ముసలినాయన ముడిగడినాయన కాదు, యవ్వనంలో చనిపోయాడు. ఎవరు? సాధు సుందర్ సింగ్. దాని తర్వాత వచ్చే వ్యక్తి ఎవరంటే భక్తి సింగ్. ఆ సాహసంలో మనం పెంచబడుతున్నాం. చూడండి, ఒక భక్తి సింగ్ రావాలంటే ఎంతమంది చనిపోయారు? 2 చనిపోయారు. మొట్టమొదటి కర్తార్ సింగ్, రెండోది సాధు సుందర్ సింగ్ అంకులు ఒక వాక్యం చెప్తూ ఉన్నాంట. ఒక గ్రామానికి దేవుడు వెళ్ళమని చెప్తే ఆ గ్రామంలో చాలా మంది ప్రజలు ఉంటారు. వెళ్ళమని చెప్పినట్టు మొత్తం భయంకరమైన కరడు కట్టిన హిందువులు, అటువంటి వ్యక్తులు, క్రూర మృగాల కంటే ఘోరమైన వ్యక్తులు ఆ మనుషులు. అటువంటి ప్రాంతంలోకి దేవుడు నాన్న సాధు సుందర్ సింగ్ ఆ గ్రామానికి వెళ్ళి నువ్వు వాక్యం చెప్తున్నానంటే వెళ్ళి వాక్యం చెప్తున్నట్ట. ఎవరు? సాధు సుందర్ సింగ్. అందరికి వాక్యం చెప్పిండట. చాలామంది నిష్టగా వాక్యం విన్నారు. మీరు ఎవరైనా రక్షింపబడతారా అంటని చేయలేకపోయినా ఒక్కరు కూడా చేయలేపలేదు. వేలాది మంది జనాలు వచ్చారు. వాక్యం చెప్పిండు. 1 గంట సేపు 2 గంటల సేపు నిలబడి వాక్యం చెప్పిండు. చెప్పిన తర్వాత ఒక్కరు కూడా కనీసము మరి మీరు ఏమైనా రక్షణ పొందడానికి సిద్ధంగా ఉన్నారా మన నాన్న చెప్తారు కదా. చివరికి వాక్యం అయిపోయిన తర్వాత మీరు ఏమైనా మారు మనసు పొందాలనుకుంటారా, మరి దేవుని మీరు అంగీకరించాలనుకుంటారా, తీర్మానం చేసుకోవాలనుకుంటారా అని మన చెప్తారు కదా. ఆ విధంగా అంకులు ఆ రోజు చెప్పినట్టు సాహసుందరానికి చెప్తే ఒక్కరు కూడా చేయలేపలేదు. అయితే
అంకుల్ వాళ్ళు చెప్పారంట, మరి నువ్వు ఈరోజు ఇక్కడ ఉన్నాయా బాబు, ఈ ఒక గుడిసెలో ఉండు తిని పొద్దున్న లేచి అని చెప్పారంట. అయితే అంకుల్ ఏం చేసిన అంటే అడవిలో పోయినంట, ఊరు దాటి అడవిలోకి పోయాడు. ఇక్కడ పోయాడు, అడవిలోకి పోయాడు. అడవిలోకి పోయి ప్రాబ్లం చేస్తున్నాడు. ఏంటి ప్రభావ నాయన, నువ్వు వాక్యం చెప్పమను, నేను చెప్పినా. నువ్వు వాక్యం చెప్పమను, నేను చెప్పినా. కనీసం ఒక్కరిని రక్షింపడాలి కదా ప్రభావ, అన్ని వేల మంది వచ్చారు ప్రభావ, ఏంటి ప్రభావ ఇది, నీకు న్యాయమైన ప్రభావ అని ప్రభుని అడుగుతూ ఉన్నంట. ఎవరిని అడుగుతాడు? ప్రభుని అడుగుతా ఉన్నాడు. ఒక్కడే ఆ అడవిలో భయంకరమైన మృగాలు. ఏ మృగాలు? సింహాలు, ఎలుగుబంట్లు, పులులు, ఇంకా రకరకాలమైన జీవ జంతువులు తిరుగుతాయి ఆ అడవిలో. అయితే అది భయంకరమైన అడవి. కారు చీకటి, రాత్రి 12 అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది, ప్రాణం చేస్తూనే ఉంది. దేవునికి ఆయన యుద్ధం జరుగుతూ ఉంది. ప్రభావ ఇంత వాక్యం చెప్తే ప్రభావ, ఒక్కరు నష్టపడక ప్రభావ, ఇంత మొత్తుకుంటే ప్రభావ, ఇంత నీరు లేదు ప్రభావ, ఉప్పు లేదు ప్రభావ, అన్నం లేదు ప్రభావ, ఏం లేదు ప్రభావ, కనీసం నీడ కూడా లేదు ప్రభావ. అంతలా నువ్వు నన్ను వాడుకున్నావు ప్రభావ, మంచిదే, కానీ ఒక్కరు లక్ష్యం పడకపోయా ప్రభావ అని బాధపడుతుందంట. ఎవరు? సాల్సినారు. ఆ రాత్రి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే దేవునికి ఆయనకి జరుగుతూ ఉంది. తెల్లవారింది, ఏమైనాక తెల్లారింది, 8 అయింది. ఆ ఊరి గ్రామస్తులకు ఆ ఊరి గ్రామం హైట్లో ఉంటుంది, చాలా ఎత్తులో ఉంటుంది. ఈయన చేసిన ప్రాంతం ఏమో చాలా లోతట్టు ప్రాంతం, చాలా దిగున ప్రాంతం. అది ఆయన చుట్టూ సింహాలు తిరుగుతున్నాయంట. ఏం తిరుగుతున్నాయక? ఇప్పుడు చెప్పండి, ఎవరు మనసులో చుట్టూ సింహాలు తిరిగితే తినేస్తాయా లేకపోతే కాపలే కాస్తాయా? మీరు చెప్పాలి. ఏం చేస్తాక కనీసం మనం సింహం దగ్గర కనీసం తేలు కనబడ్డారు ఉంటామా? ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నాం, ఒక మందిరంలో ప్రార్థన చేస్తున్నాం, వీడికి తేలు వచ్చి కనీసం జర్రి వచ్చింది. జర్రి ఎందుకు? జిల్లా పురుగు వచ్చింది. కూర్చుంటాను ఉంటామా పోదామాక? చెప్పాలి మీరు, ఉంటామా పోదామా? ఆయన చుట్టూ సింహాలు తిరుగుతున్నాయంట. ఆ సింహాలు తిరుగుతుంటే ఆడికి అందరూ చూస్తారంట, ఆ గ్రామస్తులు మొత్తం చూస్తారంట. ఏంద్ర బాబు వీడు డేంజర్ మనుషులు, మేమే డేంజర్ కాలమంటే మాకన్నా డేంజర్ కాలం వీడు ఏంది? అరే వీడు మా ఆయన చుట్టూ మొత్తం ప్రార్థన చేస్తూ ఉండు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉండు, చుట్టేమో 4-5 సింహాలు తిరుగుతూ ఉన్నాయి, పెద్ద పెద్ద సింహాలు, మళ్ళీ పిల్లలు తల్లు కలిసి తిరుగుతూ ఉన్నాయంట. ఏంద్ర బాబు మరి డేంజర్గా ఉండు, షాక్ అయిపోతారంట. ప్రార్థన అయిపోయినాక కళ్ళు తెరిచి ఆమె అన్నంట. ఆమె అనగా సింహాలు ఎక్కడెక్కడ పోయినాయంట. సింహాలు ఎక్కడెక్కడ పోయినాయి. పోగానే మళ్ళీ ఊర్లోకి వచ్చింది. అందరూ ఒక రకంగా చూస్తుంది. వేసాక ఒక రకంగా చూస్తుంది. యాక్చువల్గా తెలియదు ఆయనకి, అంకుల్కి తెలియదు. సాధు సుందర్ సింగ్ అంకుల్ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చుట్టూ సింహాలు అంటే సంగతి తెలియదు. ఆమె నన్ను ప్రార్థన ముగించుకొని వచ్చేసిండు. ఊర్లోకి రాగానే ఏం పేరు ఆయన పేరు అన్నది కదా అంటే నా పేరు సాధు సుందర్ సింగ్, నేను పంజాబ్ రాష్ట్రానికి వచ్చిన, దేవుడు మీ దగ్గర పంపించిండు ఆయన నన్ను, మీకు వాక్యం చెప్పమని చెప్పిండు, మీకు వాక్యం చెప్పడానికి వచ్చిన అని చెప్పిండు. అప్పుడు అందరూ ఆయనకు మోకరించేసినారు. ఏం చేశారు? నిజంగా నీవు నమ్ముకున్న దేవుడు నిజంగా ఇంత గొప్పవాడా అంటే నీ దేవుడు సింహాలలో కూడా ముగించగలడా అంటే యాక్చువల్ ఆయన చూడలే, అంకుల్ చూడలే, ఆ సాధు సింహ అంకుల్ సింహాలను చూడలే. ఆమె అనే లోపే సింహాలు ఎక్కడ పారిపోగానే ఊళ్ళోకి వచ్చాడు. ఈ సింహాలు ఎవరు చూసిరు? ఈ వేలాది మంది ప్రజలు చూసిరు. చూసిరంట. చూసి ఎక్కడికి వచ్చారు? ఆడికి పోలే, అడవిలోకి పోలే, ఊర్లోకి ఈయన వస్తే ఊర్లోకి ఈయన దగ్గరకు వచ్చిన తర్వాత మాట్లాడతారంట. సరెండర్ అయిపోయి మోకరిస్తారు ఆయన దగ్గర. నాకు కదా మీరు మోకరించేది, దేవుని మోకరించాలి. ఎవరికి? దేవుని మోకరించాలి. ఇప్పుడు చూడండి, అలా గ్రామస్తులు అందరూ రక్షణ పడు, మారు మనసు పొందుకోరు, దేవుని నమ్ముకోరు. ఆ సంగతి జరిగితే ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సింహాల మధ్యలో ప్రార్థన చేసింది, మరి సింహాలు ఎందుకు తినలేవు? సింహాల మధ్యలో ప్రార్థన చేస్తా ఉన్నాడు, నేను ఎందుకు తినలేవు అసలు సింహాలు? ఇప్పుడు మనిషిని సింహం చూస్తే ఏం చేస్తుంది? కీమ కొట్టి పారేస్తుంది. ఏ విధంగా కొట్టి పారేస్తుంది? బైబిల్లో ఉంది. దానియేలు మరి ఆయన మీద శాసనం విరోధం తీసినప్పుడు, దాని తర్వాత వాళ్ళ మీదకి ఆ శాసనం వచ్చిన తర్వాత 120 మందిని పిల్లల కళ్ళను సింహాల బోన్లోకి రాకముందే సింహాలు ఏం చేసినాయంట? బొక్కలు పలగొట్టి పొడి చేసినాయంట. పొడి చేసినాయంట. మరి ఆ సింహాలేమో ఆ విధంగా మనుషుల్ని ఆ విధంగా తినేసినాయి. మరి ఇవే సింహాలు ఇప్పుడు ఈ సంగతి జరిగి ఎప్పుడైతుంది? దాదాపు ఒక 200 సంవత్సరాలు కావచ్చు. మన అంటే దాదాపు మన ముత్తాతలు కంటే ముందు. మరి ఈ సింహాలు సాధు సుందర్ సింగ్ అంకుల్ ఎందుకు తినలేవు? మళ్ళీ ఒకటి ప్రార్థన ద్వారా. ఇంకేంది? ఇంకా చెప్పగలుగుతాను ఇంకేమన్నా? ప్రార్థన ద్వారా. అక్క
ఓకే, అక్కడ రెండో మాట అయిపోయింది. మూడో మాట ఇంకేమైనా చెప్తారా? దేవుడు ఉన్నాడు, మంచి మాట. మూడో మాట ఇంకేమైనా చెప్తారా? ఇంకేమైనా చెప్తావా అన్నయ్య? ఇంకేమైనా చెప్తారా అక్క? నేను చెప్పాలా? నిరీక్షణ కదా, మంచి మాట అయిపోయింది. ఇంకేమైనా చెప్తావా అన్నయ్య? దేవుని లోపల ఉన్నాయి. అక్క కూడా మంచి మాట అయిపోయింది. ఇంకేమైనా చెప్తారా అక్క? దేవుని వాక్యం పనిచేసింది. ఇంకేమైనా చెప్తారా? సరిపోయింది. నేను చెప్పాలా? సినిమాలు ఏ విధంగా సినిమా అంటే అవునా కాదక్క? సినిమాలు ఏ విధంగా సినిమా నింటాయా? సినిమా నింటాయా? దేవుడు సాక్ష్యం ఇస్తున్న సాధు సుందర్ సింగ్ అంకుల్ గురించి. సాధు సుందర్ సింగ్ ఒక సింహమయ భావం చెప్తా ఉన్నాడు. ఒక సింహం ఏ విధంగా నింటుంది? సింహంతో స్నేహం చేస్తుంది. అరే మన సాహసం యొక్క ప్రత్యేకత, మన ఎప్పుడు సాహసం యొక్క ప్రత్యేకత ఏంది? ఒక సింహం లాంటి సాహసం, అది మామూలు సాహసం కాదు. అందుకని దానియేలు కూడా అదే మాట ఉంటుంది. దానియేలు రాసిన గ్రంథంలో ఉంటుంది, సింహాలు దానియేలుతో సాహసం చేసినాయంట. కొన్ని రోజులు చేసినాడు సాహసం. చూడండి, కనీసం సింహాలతో దానియేలు మామూలుగా మాతో ఎలా ఉంటాడో అదే విధంగా ఉంటుందంట. మనుషులతో ఏ విధంగా ఉంటుండో సింహాలతో అదే విధంగా ఉంటుందంట. అంటే మన దేవుడు ఎటువంటి వాడు అంటే, ఆనాడు దానియేలు పట్ల చేసిండు, ఈనాడు ఈ కాలంలో సాధు సుందర్ సింగ్ పట్ల కూడా చేసిండు. ఏ విధంగా చేసిండు? దానియేలు సినిమాలను ఏ విధంగా చేసిండంటే, దేవుడు దానియేలు పట్ల సినిమాలను ఏ విధంగా చేసిండంటే స్నేహితులు మార్చేసిందంట. సమానంగా దానియేలుతో కూర్చోవాలా, దానితో లేవాలా, దానితో పడుకోవాలా, దానితో ముంగడికి వెళ్ళాలా. దానియేలు ఏ విధంగా మోకరిస్తూ ఉన్నాడు, సినిమాలు ఆ విధంగా మోకరించినాయంట. బైబిల్ పండితులు చెప్తా ఉంటారు ఆ విధంగా. బైబిల్ జ్ఞానం తెలిసిన వాళ్ళు ఆ విధంగా చెప్తా ఉంటారు. చూడండి, మన మెస్లో ఉంటుంది. మనం ప్రాణం చేసే కనీసం చీమ కూడా కదలేదు. కనీసం చీమ కూడా కదలేదు. ఇప్పుడు చూడండి, వాళ్ళ గొప్ప వాళ్ళ, మన గొప్ప వాళ్ళ. వాళ్ళ ప్రాణం గొప్పదా, మన ప్రాణం గొప్పదా? చూడండి, మనము ఒక గంట సేపు కూర్చున్నాం అనుకో, మోకాలు నొప్పి ముందుగా వచ్చేది. ఒక గంట సేపు కూర్చుంటే మోకాలు నొప్పి, ఇంకొక గంట కూర్చుంటాయి అలసట, ఇంకొక గంట కూర్చుంటాయి నిద్రలోకి వెళ్ళిపోతాయి. నిద్ర ఏం ఎక్కడ నిద్ర నీకు మందిరం రాగానే ఇట్లా కప్పు వస్తుంది. ఇట్లా చూసినాక మందిరం దాకా రాగానే ఎంత బాగుంటుంది అసలు. ఒక ఆంటీ చెప్పిందంట, ఆమె డైలీ మందిరానికి వస్తుందంట, ప్రతిరోజు మందిరానికి వస్తుందంట. మందిరానికి వచ్చి సేవకుని దగ్గర ప్రాణం చేసుకుని పోతుందంట. ఆ అక్క మందిరానికి వచ్చింది, ప్రాణం చేసుకుని పోయింది. ఆ రోజు మందిరం రాలేదు. ఏం చేయాలక్క? ఆ రోజు మందిరం రాలేదు. ఫోన్ చేసినట్ట అయ్యగారికి, అయ్యా కొంచెం ప్రాణం చేయమంటే చెప్పిందంట. చేయగానే ఈ సేవకుడు పెద్ద గొప్ప భక్తిపరుడు ప్రాణం చేయమని ఫోన్లో అంటాను. ఆయన ప్రాణం చేస్తూనే ఉన్నాడు. ఆమె ఎప్పుడు నిద్రపోయిందో ఆమె ఈయన ప్రాణం ఆమెనంటే ఆమె లేదే ఏం లేదు. ఆమె నిద్రపోయింది అయిపోయింది. అంటే ఆమెకి ఏంటంట, ప్రాణం చేస్తే నిద్ర పడుతుంది. అర్థమైంది అక్క? ప్రాణం చేస్తే నిద్ర పడుతుంది. చూడండి, మన భక్తి ఇట్లుంది. మన భక్తి ఎట్లుంది? మన భక్తి ఏమి ఇట్లుంది. అప్పటి వరకు భక్తి ఎట్లుంది తెలుసా? సింహాలను మోయించారంట వాళ్ళు. సింహాలను మోయించి సింహాలను కాంబినేషన్. అటువంటి భక్తి వారిది. మన భక్తి ఏమో ప్రాణం చేసి సమ్మగా ఉయ్యాల. నేను మా సేవకుడు నేను చిన్నగా పాట పాడేవాడు. జో 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 జోలా జోలాలే లలి జోలా ముత్యాల యేసునికి మురిపాల లలి జోలా జో 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 జోలా జోలాలే లలి జోలా గొలలేమో వచ్చిరి గొలలేమో తెచ్చిరి గొలలేమో వచ్చిరి బంగారు సాంబ్రాన్ని తెచ్చిరి మనమేమో వస్తేమి నిద్రను మస్తుగా తెస్తేమి అని పాడవాడు. సిగ్గుపోతుండే. నాయన ఇంత దేవుని నమ్ముకొని ప్రభావ, నిన్ను ఆరాధించకుండా, నేను కనపరచకుండా ఎట్లుండమంటావు ప్రభావ? ఇంత వయసు పెట్టుకొని, ఇంత ఉడుకునెత్తులు పెట్టుకొని ఎట్లుండమంటావు ప్రభావ అని నిజంగా తీర్మానం చేస్తున్నా. ఆనాడు నుంచి నేటి వరకు దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. ఏం చేయాలా? సావైనా సరే, ఏం చేయాలా? సావైనా సరే ఇక దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. సరే, వాక్యంలో ప్రవేశిద్దాం. మరి అంత ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇంకా వాక్యంలో ప్రవేశించి కొన్ని నిమిషాలు మనం వాక్యం జ్ఞాపకం చేసుకొని మరి బాగా పాల్గొనుకుందాం. చూడండి, కొన్ని మాటలు చెప్తా, ఎక్కువసేపు ఏం చెప్పను, కొన్ని మాటలు చెప్తా. మిమ్మల్ని విసిగించాను, కొన్ని మాటలు చెప్తా. సరే, మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త
మత్తయి సువార్త చూడండి 5వ అధ్యాయం 2వ వచనం. నేను చదువుతాను, నా అనుకూలంగా చెప్పండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అందరు నా వెనకాల చెప్పండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మనం ఎప్పుడు కానీ దీనంగా ఉండాలి. ఏం చేయాలా? పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలా? దీనంగా ఉండాలి. దీనంగా అంటే ఎట్లా? దేని కొరకైనా తగ్గించబడి ఉండాలి. దేని కొరకైనా మనం తగ్గించబడి ఉండాలి. నువ్వు ఎంతలా తగ్గించబడతావో అంతలా హెచ్చింపబడతావు. ఏం చేస్తావు? అంతలా హెచ్చింపబడతావు. చూడండి, బైబిల్లో ఒక స్త్రీ ఉంది, ఎస్తేర్ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎస్తేర్ స్త్రీ ఉంది. ఎస్తేర్ ఎవరు? ఎస్తేర్ ఎవరు? సాధారణమైన స్త్రీ. ఎవరు? తల్లిదండ్రులు లేరు. ఆమె పాపం ఒంటరిగా ఉంది. మొదటికి నడుపుకుంటుండు. ఆమె చిన్నాన్న నడుపుకుంటూ ఉన్నాడు. ఎవరిని? ఎస్తేర్ను. ఎస్తేర్కి ఎవరు లేరు పాపం. ఎంత బీరస్గా అంత బీరస్థితి. చూడండి, ఆమె తగ్గింపు ద్వారా దేశానికి రాణిగా ఎంచబడింది. ఏం జరిగింది? దేశానికి రాణిగా ఎంచబడుతూ వచ్చింది. ఎస్తేర్ అసలు ఆమె గోత్రం ఏమో తెలుసా? ఎస్తేర్ గోత్రం. ఎస్తేర్ ఎవరంటే కాదు, యూదా గోత్రం కాదు. ఎస్తేర్ ఏ గోత్రం అంటే బెన్యామీన్ గోత్రం. ఏ గోత్రం? బెన్యామీన్ గోత్రం. బెన్యామీన్ గోత్రం నుంచి దేవుడు ఎంచుకున్నాడు. బెన్యామీన్ గోత్రం అంటే ఏంది? అన్నిటికంటే చులకనైన గోత్రం. 12 గోత్రాలలో బెన్యామీన్ గోత్రం చాలా సింపుల్ గోత్రం. అంటే ఎక్కడికి ఏర్పాటు లేని గోత్రం అది బెన్యామీన్ గోత్రం. అంటే బెన్యామీన్ గోత్రంలో నుంచి దేవుడు ఎస్తేర్ని ఏర్పరచుకొని, దేవుడు ఏం చేసిందంటే తన స్వాధీనంలో ఏర్పాటు చేసుకొని యూదా వంశాన్ని కాపాడుటకు సిద్ధపాటు చేసింది. ఎవరిని? ఎస్తేర్ని. ఆమె దినత్వం ద్వారా, ఆమె మంచి మనసు ద్వారా. ఆమె దినంగా లేకపోతే యూదా వంశంలోకించి యేసుక్రీస్తు ప్రభు వచ్చేవాడు కాకపోనేమో. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ వంశం అక్క? యూదా గోత్రం. యూదులకు శత్రువు ఎవరు? హామాను. యూదులకు శత్రువు ఎవరు? హామాను. యూదులను లేకుండా ఎవరు? హామాను. అర్థమైందా అన్న? యూదులను లేకుండా భూమి మీద. చివరికి అతనే లేడు. ఎందుకు లేడంటే ఎస్తేర్ యొక్క దినాత్వం ద్వారా. ఎస్తేరు అంతలా దినాత్వం కలిగి ఉందంట. ఎస్తేర్ లాంటి దినాత్వం మనం కలిగి లేకనే మనం సర్వాన్ని కోల్పోతున్నాం. ఎస్తేరు సౌందర్యవంతురాలు, మంచి వ్యక్తి, దేవుని అందు భయం భక్తి కలిగిన వ్యక్తి, దేవుని నామాన్ని ఎల్లప్పుడూ కీర్తించే వ్యక్తి, మొర్దెకైకి లోబడిన వ్యక్తి, రాజుకు రాణికి ఎంతో అంగీకారం ఉన్న వ్యక్తి ఎస్తేర్. అంతలా దేవుడు ఆమెను ఆశ్రయించినట్టు దానికి కారణం ఏంటంటే దేవుని పట్ల దినాత్వం కలిగి ఉంది. ఏం కలిగి ఉందన్న? దేవుని పట్ల దినాత్వం కలిగి ఉంది. దేవుని పట్ల నువ్వు ఎంత దినాత్వం కలిగి ఉంటావు అంతలా దేవుడిని దీవిస్తాడు. నువ్వు దేవునికి ఎంత సరెండర్ అయితే, దేవుడిని నువ్వు ఎంత మోకరిస్తే, దేవుడిని నువ్వు ఎంత సాష్టంగా సాగిల పడితే అంతలో దేవుడిని దీవిస్తాడు. నువ్వు దేవునికి సరెండర్ అయిపోవాల్సిందే. ఒక దొంగ ఏ విధంగా అయితే మరి పోలీసులకు ఏదైనా సరెండర్ అయిపోతాడో ఆ విధంగా సరెండర్ కావాల్సిందే ప్రభుకి. అట్లా అయితేనే దేవుడిని దీవించి ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా నువ్వు కాకుంటే వ్యర్థమే నీ జీవితం అంతా, టోటల్గా వ్యర్థమే అంతా. కాబట్టి ఎల్లప్పుడూ నువ్వు దేవుని నామానికి మహిమకరంగా జీవించాలా, దినాత్మం కలిగి జీవించాలా. దానికి ఎగ్జాంపుల్ ఎవరంటే ఎస్తేర్. ఎస్తేర్ ఆ విధంగా జీవించడం ద్వారా రాణిగా ఎంచబడుతూ వచ్చింది. ఆమె పైన సొగసైన కిరీటం పెట్టబడుతూ వచ్చింది. వజ్రమైన అతి మహిమకరమైన కిరీటం పెట్టబడుతూ వచ్చింది. ఎవరికి? ఎస్తేర్కి. 2వ మాట చూడండి. 2వ మాట గమనించండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. క్షమించాక 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై తక్కువ తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ఇప్పుడు ఏం చేయాలంట? శోధన సహించాలంట. మనం అన్ని సహిస్తాం, శోధన మాత్రం సహించాం. ఏం చేయమన్నా? శోధన మనం సహించమని. నువ్వేమన్నా చేసుకోను ఆయన, మాకెందుకు ఆ శోధనలు? నువ్వు దేవునిలో నమ్మకంగా ఎదుగుతూ ఉన్నప్పుడు నీకు గాయాలు తగులుతూ ఉంటాయి. ఆ తగిలినప్పుడు దాన్ని సహించాలా. కొంతమంది అయితే గద్దింపులకు అస్సలు పడరు. వాక్యాన్ని కానీ, ప్రార్థనకు కానీ, సేవకుని కానీ, సంఘాన్ని కానీ అస్సలు పడరు. నువ్వేమన్నా చెప్పు. మన సాహసమే, బయట సాహసం కాదు. మన సాహసం సంగతి చెప్తున్నాను నేను. దేవునికి లోబడరు, సంఘానికి లోబడరు, వాక్యానికి లోబడరు, సేవకి లోబడరు, ఎవ్వరు లోబడరు. లాస్ట్కు తల్లిదండ్రులకు లోబడరు. మనకి ఎవరు లోబడతావు నువ్వు? భూమి మీద, ఈ భూమి మీద మనం ఎవరు లోబడాలా?
నిన్ను సృష్టించిన నీ సృష్టికర్తకు నువ్వు లోబడకుంటే వ్యర్థమే కదా. ప్రసంగి గ్రంథకర్త రాస్తూ ఉంటాడు, నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో ఉంటాడు. ఎవరంట? లేత వయసు నడిప్రాయం గతించిపోవును, నీ ప్రాయం ఏ పాటిది, నువ్వు మన్నని తిరిగి వెనకటి వల్ల మన్నవుదురా బాబు, నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో ఉంటాడు. ఎవరు? ప్రసంగి అంటే ఎవరు? సొలొమోను తెలుసుకున్న నీతి అంట. 1000 మంది స్త్రీలను పెళ్లి చేసుకున్న వ్యక్తి తెలుసుకున్న నీతి ఏంటంటే సృష్టికర్తను స్మరణ తెచ్చుకోలే. భార్యల పక్కన ఉన్నప్పుడు సృష్టికర్తను స్మరణ తెచ్చుకోలేక చివరిగా పూర్తిగా నష్టపోయే స్థితిలోకి వచ్చింది. ఎవరు? సొలొమోను. చూడండి, ఆయన శోధనను పూర్తి సహించలే సొలొమోను భక్తుడు. సహించలేకనే తండ్రి యొక్క రాజరికాన్ని కాపాడుకోలేకపోయాడు. అందుకని దేవుడు ఏం చెప్పాడు? దావీదు సింహాసనం మందిని ఆశీనం ఉంటాడు, కానీ సొలొమోను సింహాసనం మందిని అక్కడ ఆశీనం ఉంటానని ఉన్నది ఆ వాక్యంలో? ఎక్కడ కూడా లేదు. సొలొమోను గురించి అంత చెప్పబడలేదు. ఆయన పూర్తిగా నష్టాన్నే పోయి తెచ్చుకుంటుంది, కానీ ప్రభువు నన్ను అంత నమ్మకంగా జీవించలేకపోయాడు. మందిరం కట్టిండు. మందిరం కట్టడమే పాయింట్ కాదు, ఆత్మీయ మందిరం కూడా కట్టుకోలే కదా. ఈ మందిరం కట్టడమే కాదు అన్న, ఆత్మీయ మందిరం మనం కట్టుకోవాలా. ఈ మందిరంలో ఒక పాలువారం అయి ఉండి ఆత్మీయ మందిరం కట్టుకుంటూ ఇతరులకు ఆత్మీయ మందిరం కట్టిస్తూ అందరిలో నమ్మకంగా ఉండాలి. అప్పుడు నువ్వు శోధన సహించడం అవ్వదు. ఈ శోధన ఏ విధంగా వస్తుందంటే, నువ్వు దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తే నీకు చాలా పోట్లు వస్తాయి. ఎటువంటి పోట్లు అంటే, చూడండి, ఒక మాట నేను చెప్తాను. ఒక దేవుని నమ్మకం స్త్రీ ఉంది. అయితే ఆమెకు పెళ్లి సంబంధం చూసింది. ఎక్కడున్నా కాదు, మన ప్రాంతం, మన తెలంగాణ ప్రాంతం. ఆమెకు దేవుని నమ్మకం స్త్రీ ఉంది. ఆమె దేవుని నమ్ముకుంది. మందిరానికి వెళ్తే వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అయితే వాళ్ళు ఏంటంటే దేవుని నమ్మని వారు. ఎవరు? ఆ కుటుంబం దేవుని నమ్మని వారు. ఆ దేవుని నమ్మని అబ్బాయికి ఇచ్చారు. అంటే రకరకాల మనుషులు ఉంటారు కదా, ఏదో రకంగా మా బిడ్డకి సంబంధం దొరకట్లేదు అంటే ఆ అమ్మాయిని ఆ అబ్బాయికి ఇచ్చారు. ఆ అబ్బాయి దేవుని నమ్ముకోడు. అతి భయంకరమైన తాగుబోతు. రాగానే భజన చేస్తాడు. భజన అంటే ఏం చేస్తాడు? కొడతాడు, తిడతాడు, ఇంకేంది అన్నీ చేస్తాడు. ఇంకా భర్త చేయాల్సి అన్నీ చేస్తాడు. ఒక త్రాగే వ్యక్తి ఏ విధంగా అయితే భార్య హింసిస్తాడో ఆ విధంగా ఆమె హింసిస్తూనే ఉంటాడు. ఇంకా దాని ద్వారా వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన పిల్లగాని అమ్మ నాయన ఈ అమ్మాయిని చూస్తూ ఉన్నారు. సహిస్తుందంటే ఎంత శోధన సహిస్తుందంటే టార్చర్ పెడుతున్నాం. నేను ఇక మామూలు టార్చర్ పెట్టట్లేదు భార్యను. ఈమెనేమో దేవుని నమ్ముకుంది, వాళ్ళేమో దేవుని నమ్ముకోలేదు. వాళ్ళకి దేవుని ప్రేమ తెలియదు, ఈమెకేమో దేవుని ప్రేమ తెలుసు. ఆమె బాధ అంతా భరిస్తూ ఉంది. పాపం ఎంత భరిస్తున్నాడు అంత భరిస్తుంది. ఆమె కొట్టి ఉండైపోయింది బాడీ మొత్తం. ఏమైందంట? ఉండైపోయిందంట. కొన్ని సంవత్సరాల తర్వాత మరి పిల్లగాని తండ్రి అంటే ఈ అమ్మాయి యొక్క మామ పెద్ద రోగం వచ్చింది, పక్షవాతం వచ్చింది. ఇంకా రేప మాపాలంటూ ఉండి ఏముంది, ఇంకా రేప మాపాలంటూ ఉండి ఇంకా దాదాపు 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉంటుంది. ఇంకా రేప మాపాలంటూ ఉండు. అయితే ఆ అత్తమ్మ దగ్గర పోయిందంట. ఆ స్త్రీ పోయి, అత్తమ్మ మరి మన గ్రామంలో ఒక సేవకుడు ఉన్నాడు, ఆ సేవకుని దగ్గరికి వెళ్ళి ఇంటికి తీసుకొస్తే నువ్వు మామయ్య మీద అతని చేతి నుంచి ప్రారంభం చేస్తే మామయ్య స్వస్థ పొందుతాడు అని చెప్పిందంట. చెప్తే అత్తమ్మ ఆ కొడుకు ఏమన్నంట, ఏమమ్మా మేము అప్పటి నుంచి మేము ఆ దేవుడు నమ్మలేము, ఆ తక్కువ కులం దేవుడు, ఆ దేవుడు మనకు సరిపోని దేవుడు, మనది హయ్యెస్ట్ కులం మనది ప్రపంచంలో ఎక్కలేని కులం మనది. ఆ కులంలో దేవుడు, ఆ తక్కువ కులం దేవుడు మనకి రాకూడదు, మనం పోకూడదు అని ఆ కోడలు చెప్పి ఆమె దేవుడు నమ్ముకుంది. వాళ్ళ కొరకు కొన్ని సంవత్సరం నుంచి ప్రారంభం చేస్తుంది, టార్చర్ అనుభవిస్తుంది. పిల్లలు కానీ ఎక్కడెక్కడ అయిపోయినాయి పాపం, చేయవలసినవి చేసేసారు. ఇప్పుడు వాళ్ళ మామ చావు బతుల మధ్య ఉన్నాడు. అయితే సరే అత్తమ్మ ఒకసారి చెప్పింది వినలేదు, 2 సార్లు చెప్పింది వినలేదు, 3వసారి ప్రాణం చేసిపోయి చెప్పింది అంట. అత్తమ్మ ఒక్కసారి నా మాట విను, ఇంతమంది మంత్రగాళ్ళ దగ్గరికి ఇంతమంది రకరకాల డాక్టర్ల దగ్గర తీసుకుపోయినావు కదా మామను, ఒక్కసారి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి చేతి నుంచి ప్రాణం చేయి అని చెప్పిందంట. మందరికి వెళ్ళింది, సేవకు దగ్గర వెళ్ళింది. సేవకు దగ్గరికి ఇద్దరు కలిసి వెళ్ళి, అత్త కూడా కలిసి సేవకు తీసుకొని వచ్చి ఇంటికి రాగానే నూనె పెట్టి ప్రాణం చేసింది. ఏం చేసిందన్న? నూనె పెట్టి ప్రాణం చేసింది. ప్రాణం చేయగానే ఒక క్షణంలో లేచి కూర్చున్నాట. పక్షపాతం మొత్తం పడిపోయింది. ఈ కుడి చేయి కుడికాలు మొత్తం పడిపోయింది. ఆ పడిపోవడం ద్వారా, ఆ ప్రాణం చేయడం ద్వారా, ఈ సేవకుని ప్రార్థన, ఆ కోడల ప్రార్థన, ఇద్దరు ప్రార్థన ద్వారా ఆ పెద్ద ఆయన లేచి మంచిగా ఉండడం ద్వారా, ఇంకొక 10-15 సంవత్సరాలు బతకడం ద్వారా ఇప్పుడు అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఆమె అంతా శోధన సహించడం ద్వారా జరిగిన సంగతి ఏంటంటే, ఫస్ట్ మామ రక్షణ పడ్డాడు. ఏమైంది?
దేవుడు కాపాడండి కదా, మామ రక్షణ పడ్డాడు. దాని తర్వాత అత్తమ్మ రక్షణ పడ్డాడు. దాని తర్వాత భర్త రక్షణ పడ్డాడు. ఇప్పుడు ఎంతమంది రక్షణ పడ్డారు? 3 రక్షణ పడ్డారు. ఎవరు శోధన సహించడం ద్వారా? కోడలు శోధన సహించడం ద్వారా. అర్థం కాలేదా? కోడలు అంత శోధన సహించడం ద్వారా ఇప్పుడు 3 రక్షణ పడ్డారు. 3 రక్షణ పడడం ద్వారా ఆ గ్రామంలో సంఘము సహవాసం పట్టలేని ప్రజలు. అంత శోధన మనం సహిస్తున్నాం. ప్రశ్న ఇప్పుడు మనకి, అది మన తెలంగాణ రాష్ట్రం ప్రాంతాన్ని అని చెప్పాను. కోడలు ఆ సేవకుని దగ్గరికి వెళ్ళి చెప్తుందంట, మామ ఆ సేవకుని దగ్గర చెప్తుందంట, నా కోడలు దిగిన సంసారం నాది. ఏంటంట? నా కోడలు దిగిన సంసారం నాది. చూడండి, కొడుకు దిగిన సంసారం ఉంది, తండ్రి దిగిన సంసారం ఉంది, కోడలు దిగిన సంసారం ఏమైనా ఉందా? సేవకుని చెప్తా ఉందంట. చూడండి, ఆ విధంగా శోధన సహించింది. నీవు నేను ఎంత మటుకు శోధన సహిస్తూ ఉన్నాం? ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు అసలు శోధన సహిస్తూ ఉన్నావా? అంత ఓపిక నీకు ఉందా అసలు? ప్రశ్న మనకిది. శోధన సహించాలా? యేసు ప్రభు అంతటి వాడే శోధన సహించాడు. నీవు నేను ఆఫ్టర్ ఎంత? నీవు నేను యేసు ప్రభు దాంట్లో కనీసము ఆయన తాగిన మన్నులో ఆ మన్నుకున్నంత చీమంత మన్నుకి అందులో ఎంత తక్కువ మనం, ఇంకా అంతలా తక్కువ మనం. యేసు ప్రభు ఎంత శోధన సహించిండో అసలు, అబ్బాబాబాబా, ఎంత నరకయాతన అసలు. ఆ గోస మనం చూడలేము. నేను సండే స్కూల్లో ఉన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు సండే స్కూల్ ఉన్నప్పుడు యేసుప్రభుది ఒక స్టోరీ పెట్టింది మా ఊర్లో. అది చూసి మైండ్ అంతా ఖరాబ్ అయింది. కానీ అప్పుడు తెలియదు, లోకజ్ఞానం లేదు కదా. అంత వేదన పెట్టారు ప్రభుని. ఆ సినిమా ఇట్లా చూపించారు, యేసుక్రీస్తు ప్రభు సినిమా అంటారు. అప్పుడు చూపిస్తుండే గ్రామాలకు వచ్చి, హైదరాబాద్కి వచ్చి కొంతమంది సినిమా చూపిస్తుండే యేసు ప్రభు యొక్క సినిమాలు. కానీ ఇట్లా కనీసం యేసు ప్రభు తెలుసుకుంటారు అంటాను. ఇప్పుడు అవి లేవులే. ఇప్పుడు యేసు ప్రభు అంటే చాలు నరికి చంపేస్తారు. ఇప్పుడు నువ్వు యేసు ప్రభు నమ్ముకోవాలి అంటే చాలు, నీ పని అయిపోయినట్టే. అట్లుంది ప్రజెంట్ సిచ్యువేషన్. కాబట్టి వాక్యం మీకు నేను ఎందుకు ఈ విధంగా తెలియజేస్తున్నా అంటే, మొట్టమొదటి మాట ఏందాక దీనంతం కలిగి ఉంటాం, దీని వారు ధన్యులు. రెండో మాట ఏంది? శోధన సహించేవారు ధన్యులు. 2 మాటలు అయిపోయింది. 3 చూసుకుందామా? కీర్తనలు. చూడండి, కీర్తనలు ఇది మీకు అందరు తెలిసిన వాక్యమే అనుకుంటున్నాను. కీర్తనలు 1వ అధ్యాయం. కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనం. ఏం చేయాలంట? ఇంతకుముందు మనం ఆడదాం చూసుకున్నాం. అది ఏం చూసుకున్నాం మనము? ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. ఇప్పుడు మనం బలవర్తనంలో ఏం చూస్తున్నామంటే, ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించాలంట. ఏం చేయాలా? దివారాత్రులు మనం ఇక రాత్రి పగలంటే ఏం లేదు. నీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు నేను అదే పని చేస్తాను. నేను కంపెనీకి వెళ్తాను. ఇంతకుముందు మీకు నేను చెప్పలేదు, నాకు గుర్తుకు లేదు. నేను కంపెనీకి వెళ్తాను. కంపెనీ వెళ్ళగానే కంపెనీ వెళ్ళగానే వాష్రూమ్కి వెళ్తా. మొట్టమొదటి మోకరిస్తాను. ప్రభు నన్ను ఇంత దూరం నుంచి ఇక్కడ తీసుకొచ్చిన ప్రభు అని మోకరిస్తాను. మోకరించి ప్రభు కృతజ్ఞతలు తెలిసిన తర్వాతనే నా పని కాడికి వెళ్తాను నేను. అట్లయితే ఆ విధంగా నేను చేస్తే ఆ రోజు నేను నడిపించే మిషన్ ప్రశాంతంగా నడుస్తుంది. ఇబ్బంది పెట్టదు. నన్ను మిషన్ ఇబ్బంది పెట్టదు. గుర్తుపెట్టుకోండి బాగా నేను చెప్పే మాట. మిషన్ ఇబ్బంది పెట్టదు. ఆ రోజు ప్రాణం లేకుండా పోయిందనుకో, మిషన్ సతాంస 9 గంటలు. ఇంకా నా డ్యూటీ 9 గంటలక మిషన్ మొత్తం సతాంసది. ఏదో ఒకటి ఇబ్బంది పెడుతుంది. అది ఊసిపోతుంది, ఇది ఊసిపోతుంది, అది తెగిపోతుంది, ఇది అయిపోతుంది. ఏ సగం పని చేయదు. అది సగం మిషన్ అడగకపోతే 60-70 మంది ఖాళీగా ఉంటారు. ఆ ఖాళీ ఉన్నప్పుడు పైన అధికారి ఏమన్నాడంటే, ఏం రా బాబు నువ్వు ఏం మిషన్ నడిపిస్తున్నావు, అసలు నీకు ఇంత జీతం ఎందుకు, అసలు నువ్వేం నేర్చుకున్నావు అసలు అంటాడు. అంటున్నాడా? చాలా కాస్ట్లీ మెడిసిన్. ఏం రా బాబు నువ్వు ఏం చేసుకున్నావు అసలు, ఇదే నువ్వు నడిపే విధానం. అందరు సీరియస్ అవుతాడు. మేనేజర్ కాడ నుంచి ఇన్ఛార్జ్ వరకు అందరు సీరియస్ అయిపోతారు. మిషన్ నడవకపోతే అదొక మిషన్ నడిపినాం. కృష్ణ అంటారు కంపెనీ. ఎంత మంచి నడుపుతావు ఈ మిషన్ అసలు. దానికి గల కారణం ఏంది? దానికి గల కారణం ఏందాక
నేను వెళ్ళగానే వాష్రూమ్కి వెళ్ళి ప్రాణం చేసుకొని మెట్లెక్కి మిషన్ నడిపిస్తాను. ఎందుకు చెప్తున్నా నేను ఈ మాటలు? దివారాత్రం దాన్ని ధ్యానించాలంటే దివారాత్రంలో కుటుంబ ప్రార్థన ఎప్పుడు చేసుకోవాలి? రాత్రి చేసుకోవాలి కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన ఎప్పుడు చేసుకోవాలి అక్కడ? కుటుంబ ప్రార్థన నేను పొద్దున్న చేస్తాను. నేను మా భార్య ఎప్పుడు ఏ షిఫ్ట్ ఉందంటే సాయంత్రం 6 గంటలకు చేస్తాను కుటుంబ ప్రార్థన. బి షిఫ్ట్ ఉంటే పొద్దున్న 7 గంటలకు కుటుంబ ప్రార్థన ఎప్పుడైనా సరే చేయొచ్చు నువ్వు ఫ్రీ టైంలో. కుటుంబ ప్రార్థన నువ్వు సాయంత్రం 7 గంటలకి చేయాలని రూల్ లేదు ఎక్కడ. నువ్వు కుటుంబ ప్రార్థన ఎప్పుడైనా సరే చేయొచ్చు. దాన్ని ధ్యానించాలి దివారాత్రములు. దాన్ని ధ్యానించలేకనే నువ్వు నష్టపోతూ ఉన్నావు. చాలా నష్టం జరుగుతూ ఉంది మనకి. అది తెలియట్లేదు మనకి. అది తెలిసే మనం దాన్ని గమనిస్తలేం, మనం దాన్ని అనుసరిస్తలేం మనం. అందుకనే మనకు నష్టాన్ని కోరి తెచ్చుకుంటున్నామంట. దివారాత్రంలో ధ్యానించాలంట. దాన్ని ధ్యానించడం ద్వారా నీకు లాభం ఉంది, ఆత్మీయమైన లాభం ఉంది. నువ్వు పాపంలో పడిపోవు, నష్టానికి గురికావు, ఆశీర్వాదం పొందుకుంటావు. ఎంత ఆశీర్వాదం అంటే నువ్వు దేవుని అనుసరిస్తే, దేవుని వాక్యం చదివితే దేవుడు ఎంత మాట్లాడతాడంటే కనెక్షన్, వండర్ఫుల్ కనెక్షన్ ఉంటుంది. అంత కనెక్షన్ ఉంటుంది నీకు ప్రభుతోటి. వాక్యం చదువుతూ ఉంటే దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. నీకు ముందు జరగబోయే సంఘటన తెలియజేస్తాడు. ముందు జరగబోయే ప్రమాదాన్ని నీకు ఇక్కడనే ఆపేస్తాడు. దేవుని వాక్యం చదువుతూ ఉంటే అంతగా దేవుడు మాట్లాడతాడు. నేను అనుభవించిన అవన్నీ, నేను అనుభవించాను కాబట్టి మీకు చెప్తా ఉన్నా. నేను అనుభవించకుండా మీకు ఎట్లా చెప్తాను అవన్నీ? నేను ప్రభు దగ్గర అనుభవించినవన్నీ. నా యవ్వనం అంతా ప్రభుకే పెట్టిన. అసలు ఎక్కడ పెట్టలే. ప్రభు అంటే నాకు ఎంత ప్రాణం అసలు. అంటది ఒక స్త్రీ బైబిల్లో, మీరు చెప్తారో చెప్పగలరు. మగ్దలేనే మరియా అంటది, నా ప్రభుని ఎవరు ఎత్తుకొని పోతున్నాయా అంటది. నా అంటుంది, చూసినావా? నా ప్రభు అంటుంది. నా 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 నువ్వు అంటావు నా కొడుకు, నా బిడ్డే, నా చెల్లెలు, నా భర్త అంటావు, నా అంటావు, కానీ నా ప్రభు అనవు. అన్నవాళ్ళే ఇప్పటి వరకు. నేను రక్షణ పడించి అంట అదే మాట, నా ప్రభు అంట. అందుకని నేను ఆలోచన, నా ప్రభు, నా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు నామములో ఆలోచన చేస్తున్నా అంట. అంటావు నువ్వు మాట. ఎందుకని అసలు దేవుని నమ్ముకున్నావు? అసలు దేవుని యొక్క బీజం, దేవుని యొక్క రక్తం నీలో ఉందా? అసలు ఉంటే మాట అంటావు. తెలియకనా? తెలుసు, 100% తెలుసు నీకు. ఎందుకంటే మనం దేవుని వాక్యాన్ని దివారాత్రం ధ్యానించాలంట. దేవుని వాక్యాన్ని ఎంత ధ్యానిస్తావో అంతలో దీవించబడతావంట. చూడండి, ఈరోజు ప్రపంచం అంతటా ఒక సూచక్రియ ఉంది. ఇప్పుడు ఒక రోజు అన్నం లేకుండా మనం బతకగలం, ఒకరోజు నీళ్ళు లేకుండా మనం బతకగలం, ఒకరోజు కరెంట్ లేకపోతే బతకలేము. కరెంట్ లేకపోతే వాటర్ రాదు, కరెంట్ లేకపోతే ఫోన్ ఛార్జింగ్ ఉండదు, కరెంట్ లేకపోతే మైకులు పనిచేయవు, ఫ్యాన్లు పనిచేయవు, కరెంట్ లేకపోతే నీకు ఏది కూడా పనిచేయదు. కరెంట్ లేకపోతే దానికి గల కారణం ఎవరో తెలుసా? దివారాత్రం వాక్యం ధ్యానించేవాడు. ఎవరో తెలుసా? చూడండి, అమెరికా ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? అమెరికా ప్రాంతంలో థామస్ ఆల్వా ఎడిసన్. వాళ్ళ తల్లిదండ్రులు 6వ వ్యక్తే. ఆ తల్లిదండ్రులకి 5 మంది అన్నారు. 6వ వ్యక్తి ఎందుకు పుట్టిండ్రో బాబు అనుకో. 6వ వ్యక్తిన థామస్ ఆల్వా ఎడిసన్. 6వ వ్యక్తి ఎందుకు పుట్టిండ్రో బాబు, ఇంతమంది కొడుకులు ఎందుకు, ఎట్లా పెంచాలా? కరువు కదా అమెరికా దేశంలో, కరువు. అప్పుడు భయంకరమైన కరువు ఉంటే ఎట్లా పెంచాలి ఈ అబ్బాయిని అంటని ఆ తల్లి ఏం చేసిందంటే ఆ స్కూల్లో పంపిస్తే ఆయన చాలా వీక్ ఎక్కడ చదువులో. అయితే ఆ స్కూల్ టీచర్ చెప్పారు, అమ్మ నీ కొడుకు చదువుకు పనికిరాడు. ఏం పనికిరాక? చదువుకు పనికిరాడు నీ కొడుకు చదవడానికి పని చేయడు అని డైరెక్ట్గా తల్లికి చెప్పి ఆ లెటర్ రాసి ఇచ్చింది. 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ స్కూల్ టీచర్లు తల్లికి చెప్పారు, తండ్రికి చెప్పలేదు. ఆ తల్లి ఏం చెప్పిందంటే కొడుక్కి, నాన్నమ్మ స్కూల్కి రేపు నుంచి వెళ్ళదని చెప్పింది. ఎందుకమ్మా? 1 రోజు 2 రోజులు అంటే ఎప్పటికి వెళ్ళదు నువ్వు. ఎంత హ్యాపీ వీళ్ళకి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళదంటే ఎంత, ఆ అబ్బాయికి స్కూల్కి వెళ్ళకరా బాబు తిని పడుకో అంటే దాని నుంచి సుఖం ఇంకేముంది? ఇంకా హ్యాపీగా ఉన్నాడు ఆయన ఇంకా మంచి పని జరిగింది. ఇంకా స్కూల్కి వెళ్ళకుండా మంచి ఒక శుభవార్త అందింది నాకంటే ఆయన ఇంటికాడ నుండి ఆ రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో, పెట్రోల్ బంకుల్లో సమోసాలు, దాని తర్వాత వాటర్ బాటిల్ అవన్నీ అమ్ముతా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? అమ్ముతా ఉన్నాడు. ఆ విధంగా జీవనం అంతా కొనసాగిస్తూ ఉన్నాడు. అదేవిధంగా దివారాత్రులు వాక్యం ధ్యానించడం ద్వారా ఆయన ఏం కనుగొన్నాడంటే వెలుగును కనుగొన్నాడు. ఏం కనుగొన్నాడక? వెలుగు వాక్యంలో ఉంది. ఆది అందు వాక్యం ఉండెను. ఏమైంది? దేవుడు ఏమంటే చూడండి ఆ మాట. ఒకటో అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం. వెలుగు కలిగింది. అప్పుడు వెలుగు కలిగింది దేవుడు అన్న మాటకి. కానీ కొన్ని సంవత్సరాల క్రితం కరెంట్ లేదు, వెలుతురు లేదు.
వెలుతురు లేదు యాక్చువల్గా వెలుగు అనేది లైట్ ద్వారా వెలుగు లేదు. రాత్రిపూట మొత్తం చీకటి దీపాంతలో పెట్టుకునేవారు కొన్ని సంవత్సరాల క్రితం కూడా. ఈ కరెంటు ఈ వెలుతురు ఏ విధంగా వచ్చిందంటే ఇతడు దివారాత్మ వాక్యం ధ్యానించడం ద్వారా ఆ వెలుతురు సంపాదించిండు. ఏ విధంగా సంపాదించిండు? దాని తర్వాత ఆయన ఆ విధంగా వ్యాపారం కొనసాగిస్తున్నాడు, పనిచేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ పనిచేసే ప్రాంతంలో ఆ ట్రైన్ వెళ్తా ఉంటే ఒక వ్యక్తి కింద రైలు పట్ట మీద పడ్డాడు. పడిన తర్వాత ఎంతో ఓపిక కలిగి ఆ ట్రైన్ నుంచి దిగేసి ఈ సహోదరుడు ఈ థామస్ ఆల్వా ఎడిసన్ దిగిన తర్వాత ఆ అబ్బాయిని పైకి తీసుకొని వచ్చాడు. ఆ ట్రైన్ మాస్టర్ చూసి నువ్వు ఎందుకురా బాబు, ఆయన చనిపోయి కానీ నువ్వెందుకు ప్రాణం పోగొట్టుకున్నావు అంటే అట్లా స్టేషన్ మాస్టర్ ఏమన్నా నువ్వు ఇక్కడ ఉద్యోగం చేసుకో బాబు అని చెప్పాడు. థామస్ ఆల్వా ఎడిసన్కి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఉద్యోగం చేసిన తర్వాత ఆయన ఒక ఎలక్ట్రికల్ పదార్థాన్ని కనుగొన్నాడు. ఎలక్ట్రిషియన్ పదార్థాన్ని కనుగొన్న తర్వాత దాన్ని ప్రారంభం చేసిన తర్వాత కొన్ని రోజులకి వెలుగు అంటే ఒక లైట్, ఒక కరెంట్ కనుగొన్నాడు. కనుగొన్న తర్వాత ఇప్పుడు ప్రపంచం అంతా నువ్వు ఎక్కడికన్నా కరెంట్ లేకపోతే ఏ పని కాదు. కరెంట్ లేకపోతే మా కంపెనీ మూత పడుతుంది, కరెంట్ లేకపోతే నా బండి మూత పడుతుంది, కరెంట్ లేకపోతే నేను ఎక్కడ పోవు. ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి అత్తూరు గ్రామానికి పోవాలి, కరెంట్ ఏం కావాలి? అప్పుడు ఎలక్ట్రికల్ పదార్థం కావాలి కదా. బస్సు లేకపోతే నువ్వు పోతావా? అది కరెంట్తోనే నడిచేది. ప్రతిదానికి నాకు కరెంట్ కావాలి. నీకు తాగేదానికి కరెంట్ కావాలి, వాడదానికి కరెంట్ కావాలి, నీకు వ్యవసాయం పండించాలన్నా కరెంట్ కావాలి, ఇల్లు కట్టాలన్నా కరెంట్ కావాలి, నీకు దేనికైనా కరెంట్ కావాలి. నీకు కనీసం నీ అరచేతులు ఉన్న వైకుంఠం చూడాలన్నా కరెంట్ కావాలి. ఈ వైకుంఠం చూడాలంటే ఏం కావాలి? నీకు కరెంట్ కావాలి. కరెంట్ లేకపోతే నీకు పని చేయదు. అంతలా దేవుని కొరకు ఆయన నమ్మకంగా దివారాత్మ వాక్యం ధ్యానించి కరెంట్ని కనుగొన్నాడు. దాని తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆయన తల్లి చనిపోతే తల్లి శివం దగ్గరికి వెళ్ళాడు. థామస్ ఆల్వా ఎడిసన్ వెళ్ళి మరి ప్రార్థన చేస్తామండు. ప్రభావ మా మనిషిలో ఆయనతో పెద్దవాడిని చేసిన ప్రభావ ప్రార్థన చేస్తామండు. ఆ తల్లి బైబిల్లో ఒక లెటర్ ఉంది, ఇట్లా చిన్న లెటర్. బైబిల్లో చిన్న లెటర్. నా 5 మంది కొడుకులు అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు, కానీ మరి నా చిన్న కొడుకు థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన చాలా దీనిస్థితిలో ఉన్నాడు. అతనికి స్కూల్లో చదవద్దని చెప్పారు, మా స్కూల్ నుంచి ఆయనకు రావద్దని చెప్పారు. ఆయన వీక్నెస్ని బట్టి ప్రభువును ఆయన దీవించు, నీ వాక్యాన్ని ఆయన పట్ల బలపరచు అంటే ఆ తల్లి ప్రార్థన చేసిందంట. ఆ ప్రార్థన ఆయనకు 40 సంవత్సరాల వరకు కంచెగా ఉండి ప్రపంచానికి వెలుగుని కనిపెట్టే స్థితిలోకి వచ్చింది. అర్థమైందా? మీకు అర్థం కాలేదు. ఆ తల్లి చేసిన ప్రార్థన ప్రపంచానికి, ఇప్పుడు ప్రపంచం అంతటా వెలుగు చూస్తుంటే గల కారణం ఎవరంటే థామస్ ఆల్వా ఎడిసన్. చూడండి దేవుని వాక్యం ఏ విధంగా ప్రబలుతుంది. దేవుని వాక్యం చదవడం ద్వారా ప్రపంచానికి వెలుగును కనిపెట్టే స్థితిలోకి వచ్చిండు. ఇప్పుడు చూడండి, రాత్రి నీకు 9 కానీ 10 కానీ కరెంట్ లేకపోతే ఇదే విధంగా నీకు ఉబ్బరిస్తామంటే బుస్స అంటారు. పిల్లల నిద్ర బోరు, ఫోన్ ఛార్జింగ్ ఉండదు, కరెంట్ హీటర్ పెడదామన్నా నీళ్ళు వేడి కావు, ఏదైనా పని చేద్దామన్నా కరెంట్ లేకపోతే ఏంద్ర బాబు చీకటి, ఏంద్ర బాబు ఇది ఇక్కడే కనబడుతుంది బాబు. ఒకళ్ళ మీద కోపం ఒకళ్ళ మీద తీసామా తీయమ్మా? 100కి 100% ఇస్తాం. ఒకరోజు నేను చెప్పిన మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ మొత్తం కరెంట్ లేకుండా ఉండండి అన్న, అప్పుడు మీకు తెలుస్తుంది ఆ బాధ. కానీ ఆ బ్రదరు, ఆ థామస్ ఆల్వా ఎడిసన్ కరెంట్ కనిపెట్టడం ద్వారా మనకు కష్టమే తీరిపోయింది. ఆయన చేసిన పనికి ఈరోజు కరెంట్ డిపార్ట్మెంట్లో ఎన్ని వేల మంది పనిచేస్తారు, కరెంట్ డిపార్ట్మెంట్లో ఎన్ని లక్షల మంది పనిచేస్తారు ప్రపంచంలో. ఎంతమందికి జీవన ఉపాధి ఉందో. ఎవరి ద్వారా? చదువుకోలేడు, సందేహం లేదు, ఏం లేదు, ఒక చదువు లేదు, ఏం లేదు. అటువంటి వ్యక్తి దేవుని వాక్యాన్ని దివారాత్రం ధ్యానించడం ద్వారా ఇప్పుడు ఎంత ధన్యుడిగా పెంచబడ్డాడు. ఇప్పుడు నీకు నాకు చదువు ఉంది, అన్నీ ఉన్నాయి మనకి. ఇప్పుడు లేదంటే ఏది లేదు మనకి దేవుడు సమస్తం ఇచ్చిండు. మనకు లేదంటే ఎక్కడ కూడా ఏం లేదు, అన్ని కొదులు ఉన్నాయి మనకి. అన్ని మనకు దేవుడు సమృద్ధిగా ఇచ్చిండు. మనకి కొదువ అంటూ ఏది లేదు. నీకు తిండిచ్చిండు, కట్టుకోనికి బట్టిచ్చిండు, కావాల్సిన డబ్బు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు నీకు దేవుడు. కానీ దేవుని మాత్రం నువ్వు దివారాత్మ వాక్యాన్ని ధ్యానించలేదు. చూడండి, సింపుల్ లాజిక్. దివారాత్మ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ప్రపంచానికి ఈరోజు వెలుగును కనిపెట్టే స్థితిలోకి వచ్చింది థామస్ ఆల్వా ఎడిసన్. అంత గొప్ప నీతి బైబిల్లో ఉందంట. ఎక్కడ కూడా లేదు, ఏ మతంలో లేదు, ఏ గ్రంథంలో లేదు, ఎక్కడ కూడా లేదంట. ఇప్పుడు ఒక్కరోజు కరెంట్ పోతే ప్రపంచం అంతా గుడ్డిదైపోతుందంట. ఏమైపోతుంది అక్క?
గుడ్డిదైపోతుంది, నీకేం కనబడదు. కరెంట్ లేకపోతే ఏం కనబడుతుంది? రాత్రి పూట, పగటి పూట అంటే చూస్తావేమో వెళ్తుంది, కానీ రాత్రి పూట నీకేం కనబడుతుంది? అంటే నువ్వు గుడ్డేనే కదా, కన్నులో నువ్వు గుడ్డేనివే. ఈ గుడ్డితనం ఎవరు తొలగించారంటే థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన దేనిలో తొలగించబడ్డాడంటే దివారాత్మ వాక్యం ధ్యానించడం ద్వారా. దేని ద్వారా అంటాక మాకేమొస్తాయా వాక్యం చదివితే, మాకేమో లాభమా, సౌజన్యమా చదువుతాము, అయితే లేకపోతే లేదు. ఇవాళ కాబట్టి రేపు చదువుతాం, పొద్దుగా లేట్ అయింది అనుకో సాయంత్రం చదువుతాం, సాయంత్రం లేట్ అయిందో పొద్దున్న చదువుతాం. ఇట్లే పొద్దున రాత్రి సంవత్సరాలు అయిపోతే వాక్యం చదువు. నీ పోర్షన్ ఏడుందో నీ పెన్ను మార్కెట్ పెట్టిన వానే ఉంటుంది. అట్లా కాదు. నేను ఇప్పటి వరకు నా ఈ యొక్క వాక్యాన్ని 5 times కంప్లీట్ చేసిన. ఎన్నిసార్లు? 5 సార్లు కంప్లీట్ చేసిన వాక్యాన్ని. ఇంకా చదవాలి, ఇంకా చదవాలి. నీకు దీన్ని ఎంత చదువుతావో నీకు అంత మర్మం తెలుస్తుంది. నీకు జ్ఞానం వస్తుంది, వివేకం వస్తుంది. దీన్ని చదవటం ద్వారా చాలా తెలివి వస్తుంది నీకు. ఎంత తెలివి అంటే టన్నులు తెలివి వస్తుంది నీకు. కాబట్టి దేవుని బట్టి 3 మాటలు చెప్పిన. మొదటి మాట దీవులైన వారు ధన్యులు, రెండో మాట శోధన సాయించే వారు ధన్యులు, మూడో మాట దివారాత్మ వాక్యం ధ్యానించే వాళ్ళు ధన్యులు. ఈ 3 ఆప్షన్ని ముందు పెట్టుకో. ఇక్కడ నుంచే ఇప్పటి వరకు ఇంత పెద్ద సేవకుని కింద నువ్వు వాక్యం వింటూ ఉన్నావు. ఈ రాజాన్న కింద ఇంత మంచి వాక్యం విన్న తర్వాత కూడా, దేవుని దర్శనం పొందుకున్న తర్వాత కూడా నువ్వు వాక్యాన్ని వినకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు ఎంత బాధపడతాడు. దేవుడు ఎంత బాధపెట్టిన స్త్రీ అవుతావు, ఎంత బాధపెట్టిన పురుషుడు అవుతావు. కాబట్టి మన ప్రభువుని ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు. ప్రభుని ఎప్పుడు కూడా మనం ఇబ్బంది పెట్టద్దు. అసలు ప్రభుని ఒక ఇసమంతా కూడా ఇబ్బంది పెట్టకూడదు. మనం ఇబ్బంది పడాలా. ఎందుకంటే ప్రభు మనకు ఇబ్బంది పడరాని గాయం పడ్డాడు ప్రభు. కాబట్టి ఆ ప్రభుకు నువ్వు ఎంత చేసినా తక్కువనే. అసలు నువ్వెంత చేసినా చాలా తక్కువ, ఇంకా తక్కువ. ఇంకేమైనా తక్కువ అంటే ఇంకా తక్కువనే. అంత తక్కువలో మనం ప్రభువే ఘనమైన వాడు. కాబట్టి మనం ఏ పాటి వారం అంతలో మాయమైపోయే వింత బుడగలాంటి వారం మనం. చాలా చిన్న జీవితం మనది. ఇప్పుడు రేపు ఏం చదువుతుందో మనకు తెలియదు, ఎప్పుడు మన ప్రాణం పోతుందో తెలియదు, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. బ్రతికినప్పుడే మనం సరిదిద్దుకొని ప్రభుత్వం నమ్మకంగా దివాళతో ధ్యానించాలి ప్రభువుని. ఏ విషయంలో బాధపడకూడదు, ఎక్కడ కూడా మనం బాధపడకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరికి ఇబ్బందికరంగా ఉండకూడదు, ఎవరికి మన చేత అయితే సహాయం చేయాలా. ఆ విధంగా మనం జీవించాలా. కానీ ఎంతమంది ఉంటారు, అందరికి ఇబ్బందికరంగా ఉంటారు. ఒక్కరికి కాదు, అందరికి ఇబ్బందికరంగా ఉంటారు. ఏ విషయంలో ఇబ్బంది ఉంటారు. అట్లా మనం ఉండకూడదు. అది మన క్రమం కాదు, అది మన సహవాసం కూడా కాదు. కాబట్టి దేవుని వాక్యం మనం సెలవిస్తుంది. మీకు 3 మాటలు అని చెప్పాను. ఆ 3 మాటల ప్రకారం ఈరోజు ప్రార్థన ఇంటికి వెళ్ళగానే, ప్రభు నాయన ఈ వాక్య ప్రకారం తండ్రి మాకు సాయం చేయి ప్రభు, మనం కనికరించి ప్రభు అంటే నువ్వు ప్రార్థన చేయి. ఎందుకంటే దేవుడిని ప్రార్థన నువ్వు ఈ విధంగా దేవునికి నమ్మకంగా ప్రార్థన చేయట్లేదు కాబట్టి దేవుడు నీ యొక్క మొరను ఆలకించలేకపోతా ఉన్నాడు. చూడండి, ఒక మాట చూసుకొని మనం ముగించుకున్నాం. చివరి మాట చూడండి, కీర్తన రాసిన కదా 119వ అధ్యాయం. ఇది చివరి మాట చూసుకొని మనం ముగించుకున్నాం. చూడండి, 119వ కీర్తన 109వ వచనం చదవనా? నూట 19 పేజ్ నెంబరు 518. సారీ అన్న, 119వ కీర్తన 109వ వచనం. నా ప్రాణం ఎల్లప్పుడు నా చేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రం నేను మరువను. ఏముందంటే నా ప్రాణము ఎల్లప్పుడూ నా చేతిలో ఉన్నది. ఏముంది మన చేతిలో? నిజంగా ఉందా నా చేతిలో ప్రాణం? మన నరచేతిలో ప్రాణం నిజంగా ఉందా? మన నరచేతిలో ఏమో చెప్పాలా నేను? అంత ఆపదలో ఉన్నాను. అన్న చెప్పిన మాట బాగుంది. మన నరచేతిలో ఏముంది? అది పాయింట్, అసలు పాయింట్ చెప్తాను. మన నరచేతిలో ఏముంది? ఇప్పుడు నువ్వు ఏం పోయినా బాధపడు. ఒక్క నిమిషం ఫోన్ కనబడదు అనుకో, నువ్వు కింద మీద అయిపోతావు మొత్తం. ఒక్క నిమిషం నీకు ఫోన్ కనబడకపోతే కింద మీద ఆగం అయిపోతావు. ఫోన్ కనబడకపోతే నీకు రోజు నీ కొడుకు కనబడకున్నా బాధపడవు, భర్త కనబడకున్నా బాధపడవు, 1 గంట లేట్ ఉండగానే బాధపడవు. కానీ ఫోన్ కనబడలేదు అనుకో, ఆగం అవుతుంది. ఎంత ఆగం అంటే అంత ఆగం అవుతుంది. ఏముందంట? నా ప్రాణం ఎల్లప్పుడు నా చేతిలో ఉన్నదంట.
చూడండి మన ప్రాణం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. నువ్వు ఎప్పుడు కానీ దయ్యం ఏం చేసి పెట్టిందంటే మొత్తాన్ని చుట్టేసి ఇట్లా పెట్టింది. ఇప్పుడు అందరు ఇప్పుడు ఏం చేస్తారంటే, నేను బస్సులో ఉన్నప్పుడు చూస్తాను, అందరూ ఇట్లా 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 అందరికి ఇట్లా దీన్ని ఇట్లా అయితే ఇట్లా అంటూనే ఉంటారు. ఇంకా నేను ఎక్కడ పోయి చూస్తూ ఉంటాను, కంపెనీలో పోయినా చూస్తూ ఉన్నా, ఎక్కడ మందిలో కూడా చూస్తూ ఉన్నా, ఎక్కడ పోయి చూస్తాను, అందరు ఇట్లా 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 అంటారు. ఇక ఇప్పుడు చిన్నపిల్లలు కూడా అంటారు. ఇక ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఇప్పుడు నువ్వు ఫోన్ చూపిస్తున్న వాళ్ళు అన్నం తింటారు, ఇప్పుడు తినరు. చిన్నపిల్లలు కూడా ఇప్పుడు ఇట్లా 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 అంటారు. అయిపోయింది, తెచ్చిపెట్టింది అట్లా సాతాను మరి. కాబట్టి ఇప్పుడు మన ఆలోచనలు ఏముందంట, ఈ ప్రాణం కాదు, నేను పక్కకు పెట్టాలి. ఇక ఏం చేయాలా, నేను పక్కకు పెట్టాలా. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని ఏం చేయాలా, మన హృదయంలో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఏమొస్తుందంటే, ఆయన నీ ధర్మశాస్త్రం నేను మరవదు. ఏం చేయకూడదు, మరవదు. ఇప్పుడు ఇంత వాక్యం విని కూడా మర్చిపోకూడదు. ఇంత వాక్యం విని మర్చిపోతే ఎట్లా, మర్చిపోకూడదు. ఒక సేవకు చెప్తాడు, అన్నీ ఉన్న అల్లునోట్లు శని అంట. ఏంటంటన్నా, అన్నీ ఉన్న అల్లునోట్లు శని అంట. ఏం శని మరి? అయితే అల్లుడు ఆ ఇంటికి పోయిందంట, భార్య దగ్గర పోయిందంట. అత్తమామ కలిసి పాపం వాళ్ళు మంచోళ్ళు, చాలా మంచోళ్ళు, మీ అందరికన్నా చాలా మంచోళ్ళు. అల్లుడు వచ్చిన ఏం చేశారు, స్వీట్లు వేసి పెట్టిరంట. ఏం తెచ్చి పెట్టాక స్వీట్లు పెట్టారు. అత్తమ్మతో చెప్పినట్టు, అత్తమ్మ నేను స్వీట్ తినని చెప్పినాను. ఎందుకయ్యా అంటే నాకు షుగర్ అన్నాడు. ఏమన్నా షుగర్ అన్నట. అయ్యో అల్లుడు పాపం బాధపడతాడంట. నేను చేసింది బూరెలు చేసిందంట. ఏం చేసింది, అలా కొంచెం ఉప్పు ఎక్కువైందంట. అత్తమ్మ నేను బూరెలు తినా అని చెప్పినాను. ఎందుకయ్యా అంటే వాళ్ళు ఉప్పు ఎక్కువ ఉందని చెప్పిందంట. ఉప్పు ఎక్కువ ఉంది, నాకు బీఫ్ ఎక్కువ అని చెప్పిందంట. ఇప్పుడు ఏంది, అన్నీ ఉన్నా అల్లునోట్లు శని అంట. అర్థమైందాక, అన్నీ ఉన్నా అల్లునోట్లు శని అంట. అట్లుండకూడదు మనము. మళ్ళీ నువ్వు ఇంత వాక్యం విని మళ్ళీ అదే పాత బుద్ధ కూసుకొని మళ్ళీ వచ్చాదో నన్ను ఫ్రెష్గా, నాయన ఈ వారం అంతా పాపం చేసిన క్షమించు అని అన్నావు అనుకో, ఇదే మరి. అన్నీ ఉన్నా అల్లునోట్లు శని. అల్లున్నోళ్ళు శని లేకుంటావా, లేకపోతే వాక్యాన్ని మొత్తం బాడీ మొత్తం పోసుకొని దేవుని నామానికి మహిమ కలుగుంటావా? అది నీ చేతిలోనే ఉంది. ఎవరి చేతిలో ఉంది అది? మన చేతిలో ఉంది అది. ఇంత వాక్యం విని, ఇంత ప్రాణం చేసి, ఇంత ఆలోచించి, ఇంత సాహసం నుండి పడిపోని ఆన్సర్ ఉంది, కానీ పడిపోకూడదు. వాక్యం విందాం మనం. శోధన సహించేవాడు ధన్యుడు. మొట్టమొదటి మాట ఏంటి తమ్ముడు? మొట్టమొదటి మాట దీవులైన వారు ధన్యులు. దానికి ఎగ్జాంపుల్ ఎవరు? ఎస్తేరు. దాని తర్వాత శోధన సహించేవాడు ధన్యుడు. దానికి ఎగ్జాంపుల్ కోడలు. దాని తర్వాత మూడోది అప్పుడే మర్చిపోయిరా, ధన్యులు. ఆ వాక్యం ధ్యానించడం ద్వారా ప్రపంచానికి వెలుగుని కనిపెట్టాడు. ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. 3 వ్యక్తుల గురించి చెప్పిన. 7 మంది కూడా చెప్దాం అనుకున్నా. నా లక్కీ నెంబర్ 7. 3కే దిద్దుకున్నా. ఇంకా 7 చెప్తే 7 అవుతుంది. మీరు అప్పుడు అంటారా, ఇంకా నాయన వచ్చిండ్రా బాబు మమ్మల్ని పట్టి పీల్చిండ్రా నాయన, 27 రోజు అనుకుంటుంది. అట్లా చేయండి, అట్లా చేయండి. అట్లా మా అన్న చెప్తాడు అట్లనే, మైమాస్ అన్న. ఇప్పుడే క్లోజ్ చేసిన అంటాడు, గంట అయిపోతుంది. ఇప్పుడే అంటే గంట అయిపోతుంది, గంట అయిపోతుంది. వచ్చిన వాళ్ళందరూ పాపం బాధపడతారు. నాయన ఇప్పుడనే మాట అన్నకే నువ్వు, ఇప్పుడైనా మళ్ళీ మనకు అని మనసులో కూడా పాపం. అట్లా నేను మాత్రం అట్లా చెప్పాను. కొన్ని నిమిషాలు అంటే నిమిషాలు అంతే. టైం అంటే టైమే. రాజాన్ని అయిపోయింది 9 తమ్మి 9 అంటే 9 కంటే ముందు వచ్చి కూర్చున్నా. అక్కడ బయట ఒక్కరిని కూర్చున్నా. 9 తమ్మి అంటే 9. 1 గంట అంటే 1 గంటనే అంతే చెప్పేసి ముందే. అన్న కొంచెం ముందు వెళ్ళిపోతానంటే లేదు 1 గంట అంటే 1 గంటనే అని చెప్పింది. కాబట్టి మనం క్రమం పాటించాలి. మన క్రమం ఏంటంటే గొప్ప క్రమం. అది బయట క్రమం ఎటువంటి క్రమం చెప్పాలా అది చెప్పి ముగిస్తాయి. ఇంకా మూసేసినది కూడా. బయట క్రమం ఎటువంటి క్రమం అంటే 100 మంది జ్వరం వచ్చింది. అర్థమైందా అన్న? 100 మంది జ్వరం వచ్చింది. 100 మంది జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ ఒకడే ఉన్నాడు. బయట క్రమం గురించి చెప్తున్నా, మన క్రమం కాదు. 100 మంది జ్వరం వచ్చింది, డాక్టర్ ఒక్కడే ఉన్నాడు. 100 మంది కలిసి ఒకేసారి డాక్టర్ దగ్గర పోయి నాకు సూది అంటే ఏమవుతుంది? ఆయన ఏమనుకుంటాడు? ఇంద్రబాబు పిచ్చోళ్ళు అసలు, లైక్ మైండ్ పనిచేస్తలేదు అనుకోరాక. ఇప్పుడు మనకి ఇంతమంది జ్వరం వచ్చినాక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏందయ్య బాబు జ్వరం వచ్చినా అంటాం అనుకోవద్దు. ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, జ్వరం వచ్చింది మనకి, అందరం కలిసి బయట డాక్టర్ కూర్చోడు, మాకు అందరికి సూది అయ్యాను, మనం అందరం ఒకసారి ఎగవడం అనుకో. ఆయన ఏమనుకున్నాడు? మీరు మనుషులా మెంటల్ కలరా బాబు అంటారా? అవునా కదా? ఇప్పుడు అందరికీ ఆయన సూది ఇవ్వగలడా? ఓకే, అదే సమయంలో తర్వాత ఇస్తాడు. బయట సాహసం అట్లాంటిది. మన సాహసం ఎట్లాంటిది అంటే ఒక క్రమం,
ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు. అందుకని వాళ్ళందరూ ఆరాధన చేస్తారు, గబ ఆరాధన చేస్తారు. అందరూ ఒక పేరు ఆరాధన చేస్తారు, వాళ్ళు గబా చేస్తారు. అర్థం కాదు ఆరాధన. నేను ఇవన్నీ దినాంశం తిరిగిన ఇవన్నీ A to Z మొత్తం ఇట్లా చుట్టేసిన అన్ని తిరిగిన కాబట్టి చెప్తుంది ఇవన్నీ. మీకు తిరగకుండా మీకేం చెప్తుంది ఇవన్నీ? తిరిగినాను ఇవన్నీ చూసినా కాబట్టి చెప్తున్నాను. మన సాహసం ఏంటంటే గొప్ప సాహసం, ఆత్మీయ సాహసం అనేది. ఒకే ప్రార్థన, ఒకే ఆరాధన, ఒకే క్రమము, ఒకే ప్రేమావిందు, ఒకే పంక్తి, ఒక సిస్టమేటిక్ మన అంతా, ఒక సిస్టమ్ అంతా, ఒక పద్ధతి, ఒక విధానం. వేరే దగ్గర నీకు అట్లా ఉండదు. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడన్నా నువ్వు ఇప్పుడు సాహసము ఆడిలో పెట్టాను, ఇది భయంకరమైన నలమలలో పెట్టు, అక్కడ 1000 మంది వచ్చి కూర్చుంటారు. నువ్వు అదే వేరే సాహసం పెట్టి మొత్తం పబ్లిక్ ఉన్న ప్లేస్లో పెట్టు, చాలా తక్కువ. అటువంటి సాహసం అది. ఎందుకంటే ఈ సాహసం ఎప్పుడు పుట్టిందంటే పల్లవరం కొండల మీద పుట్టింది ఈ సాహసం. ఇది చెన్నై ప్రాంతంలో, మద్రాసు ప్రాంతంలో ఈ అతి భయంకరమైన పల్లవరం కొండల మీద అంకులు పాడడం చేస్తే ఆ సాహసము అంత విస్తరించింది అన్నట్టుగా. ఇది మామూలు సాహసం కాదు మన సాహసం. కొద్దిమంది మనం ఏదో 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 నార్మల్ వాక్యం, మనం విసిగించే వాక్యం అనుకోదు మనం ఎప్పుడు కానీ. కాబట్టి దేవుని నామానికి మహిమకరంగా ఉండాలా, ఈ 3 పాటించాలా. అంతకుముందు ఆరాధన కూడా చెప్పిన, దేవుని వాక్య ప్రకారం నమ్మకంగా జీవించాలా, ఆ వాక్య ప్రకారం జీవించాలా, ఆరాధన వర్తమానం ప్రకారం మనం జీవించాలా, బలవర్తమానం ప్రకారం మనం జీవించాలి. ఈ విధంగా జీవిస్తే అప్పుడు నువ్వు అడుగు ప్రభుని, అప్పుడు నువ్వు ప్రభుని అడుగు, ప్రభువా నేను ఈ విధంగా ఉన్నా ప్రభువా, నీ నామానికి ఇంకేమైనా తప్పు చేస్తే ప్రభు క్షమించాను. అప్పుడు నువ్వు ప్రభుని అడిగితే అప్పుడు దేవుని తప్పక కొంచెం ఆలస్యం చేస్తాడు దేవుడు. ఎందుకంటే ఆలస్యం ఎందుకు చేస్తాడంటే అది మన మంచి కొరకే. ఆలస్యం ఎందుకు చేస్తాడంటే నేను కంపెనీలో ఉన్నా, ఎంప్లాయీని కాలేను, పర్మనెంట్ కాలేను నేను అప్పటికి. ఎప్పుడంటే ఇంక సంవత్సరం కూడా కాలేను, పర్మనెంట్ అయ్యి 1 సంవత్సరం అవుతుంది. June 17 వస్తే సంవత్సరం అవుతుంది, ఎల్లుండి June 17 సంవత్సరం అవుతుంది. నేను ప్రభుని అడిగిన, ప్రభువా నాతో పాటు చదువుకున్న అందరూ మంచి మంచి ఉద్యోగాలు కొట్టారు ప్రభు కంపెనీలో, నాకు ఎందుకు ఇవ్వ ప్రభావం అని ప్రభుని గట్టి కాములు పట్టి అడిగా. ఎందుకంటే ప్రాణం చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, పరిచయకి వెళ్తున్నా, ఎక్కడ పోయినా నిష్ఠగా ఉన్నా, ఎందుకు ఇస్తలేవు ప్రభావం అని నాకు అడిగిన ప్రభుని. నేను మంచి ఉద్యోగం కోరుకున్నా ప్రభుని. ప్రభు నాకు అంతకంటే మంచి ఉద్యోగం ఇచ్చింది, 1 సంవత్సరం ఆపిచ్చింది. ఇప్పుడు నేను చేసే ఉద్యోగము వాక్యం చదువుకోవచ్చు, ప్రాణం చేసుకోవచ్చు, గంట లేట్ పోవచ్చు, గంట ముందు రావచ్చు, రేపు లీవ్ అంటే రేపు లీవ్ అంతే. ఈ డ్యూటీ బాగుందా, లేకపోతే నాకు అనుకూలమైన డ్యూటీ బాగుందా? ఇప్పుడు నాకు ప్రభు ఇచ్చింది అక్కడ డ్యూటీ, ఇది నాకు ప్రభు ఇచ్చిన డ్యూటీ బాగుందా, లేకపోతే నేను ముందు కోరుకున్న డ్యూటీ బాగుందా? ఇప్పుడు ప్రభు ఇచ్చింది బాగుంది. ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు లీవ్ ఇస్తాడు. నాకు రేపు లీవ్ కావాలంటే లీవ్. శనివారం ఆదివారం కంపెనీ నాకు ఉండదు, 2 రోజులు, వారానికి 5 రోజులు నా డ్యూటీ. ఎన్ని రోజులు? 5 రోజులు నా డ్యూటీ, 2 రోజులు లీవ్ నాకు. ఒకవేళ శనివారం పోతే మళ్ళీ ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఆ విధంగా దేవుడు నాకు అనుకూలమైన డ్యూటీ ఇచ్చాడు. అవన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థనకు, వాక్యం చదువుకోవడానికి అనుకూలమైన డ్యూటీ. అంత ఫ్రీడమ్ దేవుడు ఇచ్చిండు నాకు. ఎంత ఫ్రీడమ్ ఇచ్చిన దేవుడిని ఇంకేం చేయాలి? ఇంకా ఏది కావాలంటే అక్కడ ఇచ్చాడు. ప్రభావ కొడుకు అంటే కొడుకు ఇచ్చాడు, ప్రభావ బిడ్డని ప్రభావ బిడ్డని ఇచ్చాడు. నువ్వు అట్లా అడగట్లేదు ప్రభుని, అసలు నువ్వు ప్రభుని అస్సలు అడగట్లేదు. అసలు నువ్వు ప్రభుకి అసలు టైం కేటాయిస్తలేవు. అసలు ప్రభువు నీకు నెట్వర్క్ లేదు, అసలు సిగ్నల్ గుంచలేదు ప్రభువు నీకు. అసలు లో సిగ్నల్ ఉంది మొత్తం, 30 మాటలు పడుతుంది ప్రభుకి. నువ్వు ప్రార్థన చేస్తుంటే అసలు వినాలా వద్దా? అసలు ఆ సిగ్నల్ లేకుండా ఎట్లా మాట్లాడతారు మా మనుషులు? అడవిలో ఉండి, ఇప్పుడు నేను నర్సపడి అడవిలో ఉండి మీకు ఫోన్ చేస్తాను అనుకో, నా మాట మీకు సరిగ్గా వినబడదు. 30 ఒక మాట వినబడుతుంది, ఒక మాట వినబడదు, ఒక మాట వినబడుతుంది, ఒక మాట వినబడదు. కనెక్షన్ లేదు, సిగ్నల్ లేదు. సిగ్నల్ ఉండాలా? నీకు సిగ్నల్ ఉంటే, నీకు ఫుల్ నెట్వర్క్ ఉంటే, ప్రభు నీకు కనెక్షన్ ఉంటే ఎందుకు ఇవ్వాలి ప్రభు నీకు? అసలు ప్రభువును సమయం కేటాయించగానే, ప్రభు మాట వినకనే, ప్రభు వాక్యం ధ్యానించగానే అనవసరమైన మాటలు విని, అనవసరమైన నీ జీవితం అంతా ఖరాబ్ చేసుకొని ప్రభుకు నువ్వు సమయం ఇవ్వలేకపోతున్నావు. కనీసం వారికి 1 రోజు ఉపవాసం ఉండు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, నీ కొరకు. అవన్నీ నాకెందుకు అసలు అన్ను అనుకుంటాను. కాబట్టి దేవుని మాటలు నా మాటలు కాబట్టి నేను దేవుని నామాన్ని నేను నమ్మకంగా ఈ విధంగా జీవిస్తున్నాను. మిమ్మల్ని జీవించమని చెప్తున్నాను. ఈ విధంగా జీవిస్తే నీకు మేలు. దేవునికి ఏం కావాలంటే అది ఇస్తాడు. ఇంకా అనుకూలమైన డ్యూటీ ఇచ్చిండు, అన్ని అనుకూలమే. ఇంకా చివరికి వస్తే మీకు ఇంతకుముందు నేను చెప్పానని చెప్పలేదు, కంపెనీ డ్రైవర్ మా ఊరైనా. ఇప్పుడు మా ఊర్లో ఎక్కుతా గడిమసం కూడా దిగుతా, మా ఊర్లో ఎక్కితే గడిమసం కూడా దిగుతాం. మా కంపెనీలో 3000 మంది జాబ్ చేస్తారు అక్క. జెంట్స్కి పర్మిషన్ లేదు, బస్సులో జెంట్స్కి పర్మిషన్ లేదు. నేను ఒక్కనే జెన్ వెళ్తా వస్తా, డైరెక్ట్ కంపెనీ ముందే దిగుతా, డైరెక్ట్ మా ఇంటి దగ్గర దిగుతా. చూడండి ఎవరిచ్చింది ఇదంతా? నేను దేవుని సమయం ఇచ్చినాక, దేవునికి నా పని సమయాన్ని, నా కుటుంబ సమయాన్ని అవన్నీ పక్కకు పెట్టి దేవునికి ప్రత్యేకంగా నా సమయం ఇచ్చిన.
నేను ఎంత ఇష్టంగా ప్రభు ఎందుకు మర్చిపోతాడు అసలు? ఆయన మంచి దేవుడా? ఆయన విడిచిన దేవుడా? ఆయన ఏమన్నా ఏదైనా చేయదగని వాడా? ఆయన ఆయనకు సమస్తం సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకు సమస్తం సాధ్యమైనకు. నీవు ఈ భూమి పుట్టక మునిపే నీ స్థితిగతి మొత్తం ప్రభుకు తెలుసంట. ఈ భూమికి నువ్వు మొలక లేకముందే, చిన్నంత గింజ లేకముందే ప్రభుకు నీ గట్టి మొత్తం తెలుసంట, నీ స్థితి మొత్తం తెలుసంట. అది నువ్వు గుర్తిరగట్లేదు. అది గుర్తిరగాలంటే నువ్వు వాక్యం చదవాలా. ఇంతమంది చెప్పాలంటే. కాబట్టి దేవుడి మాటలు తీర్చింది కాక మన బాబు పాల్గొనుకుందాం. మరి మోకరిస్తాం ఒక నిమిషం పాటు.